ఒక పైలట్ మెంటల్ హెల్త్ వల్ల 150 మంది చనిపోయారని మీకు తెలుసా? ఇది 2015లో జరిగింది. ప్రపంచాన్ని ఊపేసిన ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఈ సంఘటన మార్చి 24, 2015 జర్మనీలో జరిగింది. ఫ్లైట్ నేమ్ వచ్చేసి జర్మన్ వింగ్స్ ఫ్లైట్. దీంట్లో 144 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్, టోటల్ 150 మందితో స్పెయిన్ నుండి జర్మనీకి వెళ్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు పైలట్ అన్నాడు, ద జర్నీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ టుడే అని. దానికి కో పైలట్, హోప్ఫుల్లీ వి విల్ సీ అని రిప్లై ఇచ్చాడు. ఇద్దర్లో ఒకరికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందన్నా కదా, అదున్నది కో పైలట్ ఆండ్రూస్ కి. అయితే కొద్ది నిమిషాల తర్వాత మెయిన్ పైలట్ వాష్రూమ్ కోసం కాక్పిట్ ని వదిలి బయటికి వెళ్లాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని కో పైలట్ ఆండ్రూస్ కాక్పిట్ డోర్ కి లాక్ వేశాడు. పైలట్ వచ్చి ఎంత తలుపుకుంటున్నా తీయలేదు. తర్వాత గొడ్డలతో తలుపు పలగొట్టాలని చూశాడు, అయినా పగల్లేదు. అప్పుడు కో పైలట్ మైక్ లో అన్నాడు, మనందరికీ ఇదే లాస్ట్ ట్రిప్ అని. 43,000 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ ని 1000 అడుగులకు దించేశాడు. ఫ్లైట్ ని నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ పెంచేశాడు. వాడికి కొంచెం దూరంలో పెద్ద మౌంటైన్ కనిపించింది. ఫుల్ స్పీడ్ తో వెళ్లి ఫ్లైట్ ని ఆ మౌంటైన్ కి గుద్దేశాడు. జస్ట్ 1 సెకండ్ లో 150 మంది చనిపోయారు. అసలిదంతా బయట ప్రపంచానికి ఎలా తెలిసిందంటే ఫ్లైట్ లో ఉండే బ్లాక్ బాక్స్ వల్ల. ఫ్లైట్ నామరూపం లేకుండా పోయినా ఈ బ్లాక్ బాక్స్ కి మాత్రం ఏమీ కాదు. కాంటెంట్ నచ్చితే మన పేజ్ ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.